ఈరోజు రెసిపీ సమోసా, చిట్టి సమోసా. ఇది మసాలా సమోసా. చాలా బాగుంటుంది టేస్ట్. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో చేస్తారు. దీంట్లో ఆలు కర్రీ పెట్టాము. మసాలా మనం తయారు చేసుకున్న మసాలా దీంట్లో పెడతాము. ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ నమ్కిన్ చిట్టి సమోసా. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో చేస్తారు. గుజరాతీ మార్వాడి వంటకం ఇది. చాలా టేస్టీగా ఉంటాయి ఈ సమోసాలు. చాలా డెలిషియస్గా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నేను ఈ సమోసాలు ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని కొరకు 2 కప్పుల మైదా తీసుకుంటున్నాను. ఒక పావు కేజీ మైదా. ఒక పావు కేజీ మైదాకి 1 స్పూను నేను క్రష్ చేసిన ఓమా క్రష్ చేసి తీసుకుంటున్నాను. దీంట్లో వేయాలి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ కొరకు ఉప్పు వేస్తున్నాను. ఒక పావు కిలో మైదాకి 4 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. 4 స్పూన్ల నెయ్యి వేయాలి. దీన్ని సాట ఓసుడు అని అంటారు. ఎందుకంటే ఇట్లా మనము సాట దీంట్లో నూనెను కానీ నెయ్యిని కానీ పిండిలో వేసి కలిపి ఇట్లా వచ్చేదాకా ముద్ద వచ్చేదాకా చేసి చిన్న చిన్నగా అంటే కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మనం పిండిని ఇది కలుపుకోవాలా. గట్టిగా గడుపుకోవాలా పిండి. అయితే దీంట్లో ఈ నూనె పోస్తే ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయి సమోసాలు. ఏదైనా వంటకం చేస్తే దీంట్లో పిండితోటి క్రిస్పీగా వస్తాయి. బాగుంటుంది టేస్ట్, చూడడానికి బాగుంటుంది. అవి కూడా ఇట్లా మెత్తగా అయిపోకుండా పూరీలాగా మెత్తగా అయిపోతాయి. మనము నూనె కానీ వేయకపోతే మంచి కలుపుకుంటేనే సమోసాలు అనేటివి సూపర్గా టేస్ట్ వస్తాయి. దీనికి మనము ఈ పిండిని 1 గంట 2 గంటలు 3 గంటలు లేదా ఒక 5-6 గంటలు కూడా పిండిని తడిపి పెట్టుకోవచ్చు. 5-6 గంటలు కూడా తడిపితే ఏమవుతుందంటే దీంట్లో నీళ్ళన్నీ అది లాక్కొని పిండి ఉబ్బుతుంది. ఉబ్బి చాలా బాగా వస్తాయి సమోసాలు. 1 గంట సేపు తడిపినా కానీ మంచిగా ఉంటాయి. ఈ సమోసాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే చాలా 5-6 గంటలు నానబెట్టి పెట్టుకుంటారు. దీనికి కావాల్సిన వస్తువులు ఉప్పు, కారము, సోపు, అల్లము, కిస్మిస్లు, కాజులు, టమాటా సాసు, ధనియాల పొడి, నువ్వులు. నేను దీన్ని తీసుకున్నాను. ఇది ఆలు భుజియా, హల్దీరామ్స్ ఆలు భుజియా తీసుకున్నాను. ఒక 6 ప్యాకెట్లు తీసుకున్నాను. దీన్ని ఈ జీలకర్రను కూడా క్రష్ చేసుకొని కొంచెం దాంట్లో వేయాలా. మొత్తము గ్రైండ్ పిండిలాగా చేయొద్దు, కోర్సులాగా గ్రైండ్ చేసుకోవాలా. కొంచెం దొడ్డుగా అంటే నములుతుంటే పంట కిందికి వచ్చేటట్టు మొత్తం పిండిలాగా చేసుకోవద్దు. గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది ఏంటంటే మసాలా అన్నట్టు సమోసాలకు నింపుకునేటటువంటి మసాలా. ఈ మసాలా ఈ హల్దీరామ్ ఆలు భుజియా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ షాప్స్ వాళ్ళు దీంతోనే తయారు చేస్తారు. ఏదైనా నమ్కిన్ వేసుకోవచ్చు మనము. కట్టమీట కానీ ఇంకా బూందీ కానీ చుడువా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ ఆలు భుజియా టేస్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాజులు చిన్న చిన్న ముక్కలుగా విరుచుకొని వేసినాను. కిస్మిస్లు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇప్పుడు ఈ టమాటా సాస్ దీంతో సూపర్గా ఉంటుంది టేస్ట్. దాంట్లో కలిపేసుకోవాలి మొత్తం ఈ మసాలా లోపట పుల్లగా తీయగా టేస్ట్. ఇప్పుడు ఇది మసాలా సమోసా. దీనికి కావాల్సిన లోపట స్టఫింగ్ అన్నట్టు ఫిల్లింగ్ ఇది. దీన్ని మనం ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఏం ఉంచాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి. ఇట్లా తయారైనటువంటి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను సమోసాల పిండి కొంచెము మెతుక్కుంటున్నాను. దీన్ని తప్పకుండా ఇట్లా మెతుక్కొని చిన్న చిన్న ఉల్లలు చేసుకోవాలి. చాలా పెద్దగా కాదు మనం చేసే సమోసాలు. చిట్టి సమోసాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత దీనికి పర్ఫెక్ట్గా రావాలా అని ఏం లేదు. ఈజీగా కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని ఇట్లా బిల్లల్లాగా చేసుకొని పెట్టుకుంటున్నాను ఈజీగా కావటానికి. మూత పెట్టడం వల్ల మాగుతుంది ఇది పిండి. మనం దీన్ని చిన్న చిన్న పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలా. బాగా పల్చగా కూడా చేయొద్దు,
మామూలుగా మీడియం ఉండాలా. చపాతీలు ఉంటాయి కదా, అట్లున్నా సరే అంతకంటే మెత్త సన్నగా మాత్రం చేయొద్దు. అయితే అంత సన్నం చేస్తే ఏమవుతుందంటే క్రిస్పీనెస్ పోతుంది సమోసాలకి వెళ్ళి. క్రిస్పీగా ఉండవు సమోసాలు. అట్లా లావుగా మామూలుగా చపాతీలాగా పూరీలాగా చేసుకోవాలా, సన్నం చేయొద్దు. దీన్ని చేసి మధ్యలో కట్ చేసి దీంట్లోకి వెళ్ళి ఇంకా వేస్ట్ ఏం పోదు. మనం గర్జలు అవి చేసుకుంటే వేస్ట్ పోయినట్టు దీంట్లోకి వెళ్ళి ఏం పోదు. ఒక సైడు పదన రాసి ఇంకొక సైడు లోపలికి అని దాని మీద ఇది పెట్టేసి మంచిగా అతుకు పెట్టేసేయాలన్నట్టు రెండు పార్ట్స్ని. ఇట్లా కోన్లాగా తయారు చేసుకోవాలి. ఇట్లా కోన్లాగా తయారు చేసుకున్నటువంటి దీంట్లో ఈ కోన్లా ఇప్పుడు మనం ఫిల్లింగ్ నింపేసుకోవాలి. మనం ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా నింపుకోవాలి. నమ్కిన్ మసాలా నింపి ఫింగర్స్తోని ఇట్లా లోపలికి ప్రెస్ చేసుకుంటా దాన్ని ఈజీగా సింపుల్గా సమోసా మేకింగ్ అనేది పదన రాయాల. మొత్తం చుట్టూ పదన రాసి ఇది అతుక్కోవాలంటే పదన రాయాలి. వెనకాల ఒక ఫ్రిల్ పెట్టాలి, ఒకటి ఫిల్ట్ ఇట్లా ఒక కుచ్చులాగా ఊడిపోతుంది. అది ఆగకుండా ఊడిపోయి గట్టిగా ప్రెస్ చేయకపోతే ఊడిపోతుంది. ఊడిపోయి మసాలా అంతా బయటకు వచ్చేసి సమోసా అంతా పాడైపోతుంది, ఆయిల్ పాడైపోతుంది. మనం నీళ్ళ పదన రాసి మంచిగా ఇది ముందు భాగం చిన్నగా వెనక భాగంకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కుచ్చు లాంటిది ఒక ఫిల్ట్ లాంటిది పెట్టేసి నీళ్ళ పదన రాసి ఒత్తేస్తే సమోసా ఇట్లా సిట్టింగ్ అవుతుంది, కూర్చుంటుంది అన్నట్టు. ఆ కూర్చుంటే సమోసా దాంట్లో మనము ఎట్లనన్నా చేయొచ్చు. ఊడిపోతుంది, లేకపోతే ఇట్లా ఫిల్ట్ పెట్టకపోతే అది ఊడిపోతుంది, సరిపోదు ప్లేసు, పిండి సరిపోక అది ఊడిపోతుంది. ఇట్లా అన్ని సమోసాలు తయారు చేసుకున్నాము. ఈ ఒక పావు కిలో పిండికి ఇన్ని సమోసాలు రెడీ అయినాయి. ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను. ఆయిల్ ఒకసారి లైట్గా వేడి చేసుకోవాలి. లైట్గా అంటే చాలా లైట్గా. పిండి వేయంగానే ఇట్లా బుగ్గలు వస్తే చాలు. ఇంకా దాన్ని చిన్నవి చేసేయాలి, మంటను చిన్నవి చేసేసి ఇప్పుడు సమోసాలు పాతవి వేసుకోవాలి. ఫస్ట్ ఆరనియాల సమోసాలు ఒక గంట ఒక అరగంట ఆరనియాల, లేకపోతే సమోసాల మీద బుగ్గలు వస్తాయి. ఇప్పుడు ఈ ఆరిపోయిన సమోసాలని ఫస్ట్ ఆరిపోయిన సమోసాలు వేసి ఇంకా ఏమి కదిలియొద్దు. ఆయిల్ వేసేసిన తర్వాత అట్లనే ఉంచాలి ఒక 2-3 నిమిషాలు. కదిలియొద్దు, కదిలిస్తే ఊడిపోతాయి, అవి అతుక్కోవు. ఇట్లనే ఉంచితే అవి అతుక్కుంటాయి. వీటిని ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు కాగానే కదిలిచ్చేసి ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా చేసుకోవాలి. ఇవి తిరిగేసి నెమ్మదిగా పైకి తేలుతాయి సమోసాలు. తేలంగానే వీటిని ఇప్పుడు మనము మరలేసి ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇది డ్రై నమ్కిన్ అంటే ఏదన్నా కానీ మనం ఇంట్లో చేసుకున్నటువంటి బూందీ కానీ ఇంకేదైనా కానీ మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. 1 కిలో మైదాతో చేస్తే మనకి ఈజీగా ఒక 100 వరకు వస్తాయి, పైననే అవుతాయి. చుట్టాలు వచ్చినప్పుడు 1 కేజీ మైదాతో మనం చేసుకున్న సమోసాలను ఒక 1 వీక్ వరకు మనం పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు. అందరికీ చాలా సూపర్గా చాలా డెలిషియస్గా ఉంటాయి. మసాలా మాత్రం సూపర్ ఉంటుంది, A1 ఉంటుంది. మనము బయట అచ్చంగా స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకున్నట్టు సమోసాలాగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఎలాంటి సమోసాలు చేయాలో, ఎట్లాంటి ఫుడ్ చేయాలో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే నేను అలాంటి ఫుడ్ని తయారు చేస్తాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సమోసాలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్లో డైరెక్ట్గా మనము వేయొద్దు సమోసాలని. ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అప్పుడు సమోసాలు వేయాలి. నూనెలో మనం పూరి వేయంగానే జుయ్యమని ఇట్లా మొత్తం బబుల్స్ వస్తుంది కదా, అప్పుడు అన్ని బుగ్గలు వచ్చేస్తాయి అన్నట్టు. వీటికి కూడా అట్లనే రావద్దు అని అంటే చల్లగా అంటే కొంచెం వేయంగానే బబుల్స్ రావాలా, కానీ మరీ గోలొద్దు. అట్లా చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ స్టవ్ వెలిగించుకుంటున్నాను. నా లైటర్ కొద్దిగా పనిచేస్తలేదు. ఇప్పుడు
ఇప్పుడు ఈ సమోసాలు సెకండ్ ట్రిప్పు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు మనం అసలు కదిలియకుండా గోలించుకోవాలి. మంటను మధ్యలో ఒక 5 నిమిషాలు కాగానే ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని మంచిగా దీన్ని నూనెలో గోలించుకోవాలా. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడిగా అస్సలే ఉండద్దు, చల్లగా ఉండాలా. మీడియం పెట్టేసి కొంచెం హై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత హై చేసుకొని అప్పుడు మళ్ళీ మరలేసుకొని ఈ మొత్తం సమోసాలు చేసేందుకు నాకు ఒక అరగంట వరకు టైం పట్టింది. నేను మసాలా అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సమోసా రెడీ అయిపోయింది. నమ్కిన్ డ్రై సమోసా వారం రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వెరైటీ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు ముందుగానే నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.